జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతం అంటే ఒక సామాజిక వర్గం విధంగా ఇది చేసుకుని ఆ బలం పెంచుకునేది. కానీ ఎవరైతే ఆ ప్రాంతంలో గల ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీస్కి అవకాశం ఇచ్చి ఈరోజు వాళ్ళని గెలిపించుకోవటం కూడా జరిగింది. రైట్. ఇప్పుడు జగన్ గారి మీద ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని అణిచివేస్తున్నారు, సాంతం తొక్కిపడేస్తున్నారు అన్నట్టు. మీరేమో ఆయా సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మిమ్మల్ని దూరంగా పెట్టడమో లేకపోతే సరిగ్గా కూర్చోబెట్టుకోకపోవడమో, అవమానించడం అవన్నీ ఉంటాయా? అసలు జగన్ గారి మీద కావాలని చెప్పి నాకు ముద్ర వేశారు. ఈ ముద్ర వేసిన గారే తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అంటే వాళ్ళ ఎందుకంటే ఎలక్షన్ జీవన మరణ సమస్య, మనకి ఎవరో ఒకరు అండ కావాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పిన ఒక ముద్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వర్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఉదాహరణ నేనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి 151 స్థానాలు వచ్చిన తర్వాత అవినాష్కి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక పరంగా కానివ్వండి, లేకపోతే స్థానాల పరంగా కానివ్వండి, అవినాష్కి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఆయన పార్టీలోకి ఆహ్వానించి గౌరవం ఇచ్చి, ఆయన ఎప్పుడు కులం చూడలేదే, పలానా మతం అని చెప్పి చూడలేదే, అలాంటిది ఏమీ లేకుండా అన్ని